ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం జూలై 22వ తేదీ బుధవారం రోజున మీ జాతక ఫలితాల ఆధారితంగా గమనించినట్లయితే ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో సాయంత్రం 6 తర్వాత జరిగేటువంటి ఒక పెను మార్పు గురించి అయితే తప్పకుండా తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో కోల్పోయినటువంటి ఒక బంధము అనేది తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి రాబోయేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఒక బంధము అనేది పూర్తిగా మీ యొక్క సొంతం కాబోతుంది. ఇంతటికి ఎవరా ఆ బంధము, ఈ రోజున చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు, ఇటువంటి విషయాలన్నీ కొన్ని ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశికుల్లోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున సాయంత్రం 6 తర్వాత మీ యొక్క జీవితంలోకి ఒక మంచి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి. ఏ బంధం కోసం అయితే మీ గుండెల్లో ఉన్నటువంటి బరువు అనేది పూర్తిగా దిగిపోబోతుంది. బయటకు మీరు చాలా గంభీరంగా పంతంగా కనిపిస్తారు. కానీ ఎవరికైనా కానీ మిమ్మల్ని నొప్పించే విధంగా మాట్లాడితే మాత్రం మీ యొక్క అహంకారము, ఈగో అన్నీ కూడాను పక్కన పెట్టేసి చాలా బాధపడతారనమాట. మీ లోపల మీ యొక్క హృదయం అనేది చాలా అంటే చాలా మృదువైనది. మీరు నమ్మించినటువంటి బంధాలు, అలాగే మీరు బాగా నచ్చినటువంటి మనసిచ్చినటువంటి మనుషులు మీకు దూరం అయితే మీ యొక్క మనసు అంతా కూడాను రక్తపు కన్నీరు కారుస్తూ బాధతో చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉంటాయన్నమాట. మరి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహం లేదంటే గ్రహాల యొక్క కదలికల్లో వచ్చేటువంటి మార్పుల వలన మీ యొక్క నిర్దిశ వేదన అనేది భగవంతుని వరకు చేరుతుందో లేదంటే ఏదో ఒక తెలియదు. కానీ గత కొన్ని రోజుల్లో, కొన్ని నెలలుగా ఒక వ్యక్తి, ఒక స్త్రీ కావచ్చు లేదంటే పురుషుని కావచ్చు, వారి యొక్క జ్ఞాపకాలతో మీరైతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా సతమతం అయిపోతూ ఉంటున్నారు. అంతా కూడాను నా యొక్క తలరాత, ఆ వ్యక్తి నాకు దక్కేటువంటి యోగము అనేది లేదు, వారితో అనవసరంగా అలా మాట్లాడవలసింది కాదు, వారితో నాకంటూ ఒక గొడవ అనేది పూర్తిగా తొలగిపోయి మేమిద్దరం బాగుంటే బాగుండు అని చెప్పేసి గత కొన్ని రోజులుగా మీరైతే ఆ యొక్క భగవంతుని అయితే వేడుకుంటూ భగవంతుని మీ యొక్క మాటలు విన్నాడా అన్నట్లుగా ఈ రోజున మీకైతే ఒక సమాధానము అనేది దొరకబోతుంది. అలాగే కొత్త ఆరంభము అనేది మీ యొక్క జీవితంలో ఒక సమయము అనేది కూడా రాబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఒక మంచి సమయం అనేది ఈ రోజున మీకు సాయంత్రం 6 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ప్రారంభం కాబోతుందండి. మరి ఆ యొక్క బంధం ఏమిటి, ఎందుకు ముగిసిపోబోతుంది అనుకున్నటువంటిది అంతా కూడా, అసలు ఆ యొక్క బంధం ఏంటి, మీ యొక్క జాతక గ్రహాల యొక్క అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా అంటే విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదంటే ప్రేమికుల విషయంలో అపార్థాలు వలన మూడో వ్యక్తి చేసినటువంటి కుట్రలు చేస్తూ తిరుగుతూ లేదంటే మాట్లాడడం పూర్తిగా మానేసి మా మధ్య ఏ బంధము లేదు, ఇక మేము కలవడం దాదాపు కూడా అసాధ్యము అని చెప్పేసి అనుకున్నటువంటి మీ యొక్క జీవితంలో మీ యొక్క పాత ప్రేమికులు లేదంటే పాత మిత్రులు లేదంటే పాత ప్రేమికులలో వారి యొక్క విషయాల్లో ముఖ్యంగా ప్రధానంగా ఊహించని విధంగా తిరిగి మరల మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే దూరమైనటువంటి అంటే రక్తం పంచుకున్నటువంటి బంధాలు, ఆస్తి గొడవల్లోనూ లేదంటే చిన్న చిన్న అహం వలన కొన్ని సంవత్సరాలుగా మాటలు లేనటువంటి మీ యొక్క సొంత అన్నదమ్ములు కావచ్చు లేదంటే అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఎవరికైనా కానీ ఊహించని విధంగా మీ జీవితంలో తిరిగి మరలా ఒక బంధము అనేది తిరిగి మరలా రాబోతుందన్నమాట. ద్రోహం చేసి వెళ్ళిపోయినటువంటి పాత స్నేహితులు, మీకు వెన్నుపోటు పొడిచినటువంటి కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా బాగా ఈ రోజున మీకు దగ్గర అయ్యేటువంటి మంచి అవకాశం అయితే కనిపిస్తుందండి. మీ జీవితం నుండి శాశ్వతంగా వారు తిరిగి వెళ్ళిపోయారు అనుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి ఈ రోజున వస్తారనమాట. ముఖ్యంగా 6 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది అంటే ఒక తప్పు తెలుసుకోవడం అంటే వ్యక్తుల్లో రియలైజేషన్ అనేది కావడం వలన అనమాట. ఇన్నాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని దూరం పెట్టుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు అకస్మాత్తుగా ఏదైనా కానీ ఒక సంఘటన ద్వారా మీ యొక్క నీతి నిజాయితీని ఏంటి, మీరు ఎలాంటి వారు, మీ యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేది తెలుసుకుంటారండి. మీ యొక్క విలువను తెలుసుకోగలుగుతారు. అలాగే వారికి పూర్తిగా మీరు ఏంటి అనేది కూడా అర్థమవుతుంది అనమాట. అలాగే మరొక షాకింగ్ విషయం ఏంటంటేనండి, ఈ రోజున వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ లేదంటే ఒక మెసేజ్ ఏదైతే ఉంటుందో అది అంతా కూడాను ఆ వ్యక్తి నుండి మీకైతే మొబైల్కి రావడము అనేది కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చాలా రోజుల తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో మీకు అంతా కూడా అనిపిస్తుంది అనమాట. లేదంటే వారు నేరుగా మీ ఇంటి తలుపు కూడా తట్టి మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తారు. మరి మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు అంటే అసలు ఈ యొక్క మార్పు ఏంటి, అసలు ఈ యొక్క ఏ మాత్రము కూడా ఊహించిన మార్పు అనమాట. బహుశా మీరందరినీ కూడాను మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క తరుణంలో విధి వారికే వాళ్ళే రియలైజేషన్ అయిపోయే విధంగా మీ యొక్క జీవితంలోకి వారే మరలా తిరిగి వచ్చే విధంగా చేయడము, ఇది అంతా కూడాను ఒక ఆశ్చర్యమే. మరి ఈ యొక్క కలయిక మీ యొక్క మనసులో పాత విషయాలన్నింటినీ కూడాను ఒక్క క్షణంలో మాయం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజున మీరు చేసిన ప్రతి ఒక్క చిన్న ప్రార్థన, పూజ, పరిహారం 1000 రెట్లు మంచి ఫలితాన్ని అయితే కల్పిస్తుంది. ముఖ్యంగా
చెప్పాలంటే ఈ రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది శుక్రగ్రహ దృష్టి యొక్క 7వ ఇల్లు అంటే కళత్ర అలాగే బంధు స్థానంపై ఉండడం వలన ఈ రోజున మీ యొక్క బంధువుల యొక్క కలయిక అలాగే మీ యొక్క జీవితంలో తొలగిపోయినటువంటి బంధువులు వచ్చేటువంటి మార్పు ఇది అంతా కూడాను అత్యంత బలంగా పనిచేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం 6 దాటాక మీ యొక్క జాతకంలో ఉండేటువంటి ఒక పెద్ద కలశ దోషం ఏదైతే ఉంటుందండి అది అంతా కూడా తొలగిపోయి సౌభాగ్య యోగం అనేది మీకైతే పూర్తిగా అనుకూలంగా మారుతుందన్నమాట. దానివల్ల నెగిటివిటీ అంతా కూడాను పోయి అవతల వ్యక్తుల్లో ఉండేటువంటి మనసులో ఉన్నటువంటి ఆ యొక్క కుళ్ళు కుతంత్రాలు అలాగే వారు చేసినటువంటి ద్రోహం ఇది అంతా కూడాను తొలగిపోయి మీ పట్ల ప్రేమ పశ్చాత్తాపం ఇటువంటివన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. అలాగే మీకు దీనివల్ల ఏం జరగబోతుంది అంటే పూర్తిగా మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఒంటరితనము అనేది దూరం అవుతుంది. సమాజంలో మీ యొక్క పరువు కూడా నిలబడుతుంది. ఆ యొక్క వ్యక్తులు తిరిగి రాగానే మీ యొక్క పాత కోపాలు అలాగే ఈగోలు అలాగే తెలియని నిరాశ ఇటువంటివి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇన్నాళ్ళు అసలు ఎందుకు ఈ విధంగా చేశాను అని చెప్పేసి వారిలో నిలదీసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఇక అలాగే మీరు చేసుకున్నటువంటి గతంలో చేసినటువంటి తప్పులను కూడా గురించి మరలా చర్చించకండి. మీరు అలా చేస్తే మరలా తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తులు తిరిగి కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ యొక్క బంధం మరలా మొక్కలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా విషయానికి ఏంటంటేనండి ఈ వ్యక్తులు మీకు జీవితంలోకి రావాలి అనేటువంటి ప్రయత్నిస్తే రానివ్వకండి. ఒకవేళ ఫోన్ కాల్ చేసినా లేదంటే మీ యొక్క పాత తప్పుల్ని ఎత్తి చూపించకుండా మీతో అంటే మనస్సాక్షిగా చక్కగా మాట్లాడుతూ ఉంటే వారితో కలిసిపోయి మాట్లాడుకోవచ్చు. వారిని క్షమించి వారితో ప్రేమగా మాట్లాడవచ్చు. అలాగే మీలో ఉండేటువంటి గొప్ప గుణం క్షమించడం దాన్ని ఉపయోగించుకోండి. మరి దీన్ని ప్రశాంతంగా అనేది మీకు మీరుగానే తెచ్చుకోవాలండి. ఈ రోజున పూజా గదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. ఇక ఆవునైతే దీపం అనేది వెలిగించి శివపార్వతుల యొక్క రూపాన్ని అయితే ఒక్కసారిగా స్మరించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. అలాగే రాత్రిపూట ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా ఇంట్లో అయితే చూసుకోండి. అలాగే భగవంతుని యొక్క సంకల్పం ముందు మనుషుల యొక్క పంతాలు అనేవి కూడా చాలా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితంలో ముఖ్యంగా బుధవారం రాత్రి 6 గంటల తర్వాత నుండి అద్భుతమైనటువంటి క్షణం కోసం మీ యొక్క మనసు ఎప్పటి నుండో కూడా సిద్ధంగా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీరు మునిగిపోయినటువంటి ఇంకంతా కూడా పూర్తిగా మాకు ఎటువంటి సందర్భాలు ఉండవు అనేసి చెప్పేసి అనుకునేటువంటి ఆ యొక్క బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మరలా తిరిగి వస్తున్నాయి. కాబట్టి మీరైతే తద్వారా మీ ఇంట్లో వచ్చేటువంటి ఆ యొక్క పండుగ వాతావరణాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఆ యొక్క ఫోన్ కాల్ను మనుషుల్లో కానీ లేదంటే మీరు దగ్గరలోకి వచ్చినప్పుడు మీకు కలిగేటువంటి ఆ యొక్క ఎమోషనల్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి ఆ యొక్క బంధము అనేది వచ్చింది అనేటువంటి తెలియనటువంటి ఒక భావన మీ యొక్క మనసుకు చాలా హాయిగా ఇస్తుంది అన్నమాట. ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాదండి ఈ రోజున మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని దర్శించండి. అలాగే స్వామివారికి ఈ రోజున పసుపు కుంకుమ అలాగే పాలతో అభిషేకం అనేది చేయండి. మనసును మరింత ఎక్కువగా ప్రశాంతంగా ఉంచుకోవాలి అని చెప్పేసి భగవంతుని అయితే వేడుకోండి. తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బంధాలను తిరిగి మరలా దూరం చేసుకోకండి అని చెప్పేసి మరలా పదే పదే భగవంతుని అయితే వేడుకోండి. ఈ విధంగా చేసుకొని స్వామివారిని చక్కగా వేడుకున్న తర్వాత స్వామివారి ముందు నిలబడి ఈ విధంగా సంకల్పం అనేది చెప్పుకొని ఈ రోజు మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడాను మంచి విజయం లభించే విధంగా చూడమని చెప్పేసి అయితే వేడుకోండి. అలాగే ఈ రోజున మీకు కమ్యూనికేషన్లో కొత్త పరిచయాల పనిలో పురోగతి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కార్యాలయంలో మీరుగా చెప్పినటువంటి పనితీరు మరింత ఎక్కువగా గుర్తింపు సాధించే దిశగా ఉండవచ్చు. అలాగే ఏకాగ్రత కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించనివి తీసుకోండి. అలాగే ఈ రోజున అనవసరమైనటువంటి ఖర్చులు నియంత్రించుకోండి. భావోద్వేగాల యొక్క ప్రభావితంలో ఖర్చులు పెట్టకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం సున్నితంగా వ్యవహరించండి. చిన్న చిన్న అపార్థాలు సులభంగా పరిష్కారం అనేది చేసుకోండి. మానసికంగా ఒత్తిడి అనేది తగ్గించుకోవడానికి ఈ రోజునైతే విశ్రాంతి అనేది తీసుకోవాలి. నిద్రపై శ్రద్ధ అనేది పెట్టండి. ఇక ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ. అదృష్టపు సంఖ్యలో వచ్చేసి 3, 6. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఎనలేనటువంటి సంతోషం అనేది కూడా తప్పకుండా మీరైతే పొందుకోగలుగుతారండి. ఈ రోజున ఉదయం శివపార్వతుల యొక్క అనుగ్రహము అలాగే శివపార్వతుల యొక్క పూజ చక్కగా చేసుకున్న తర్వాత మీ ఇంట్లోనే శుద్ధమైనటువంటి ప్రదేశంలోనే కూర్చొని ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ 2 మంత్రాలు 108 సార్లు అయితే జపించండి. అలాగే గణపతి యొక్క ప్రార్థన చేసుకోండి. బయటికి వెళ్లే ముందు స్వామివారిని ఒక్కసారిగా ఓం గం గణపతియే నమః అని ఒక్కసారి అయితే ఈ యొక్క నామాన్ని అయితే తలుచుకొని అప్పుడైతే బయటకు వెళ్ళండి. పచ్చని వస్త్రము లేదంటే పచ్చ రంగు సంబంధించినటువంటి ఏదైనా కానీ వస్తువు ధరించి ఈ రోజున అంతా కూడా శుభంగా గణనీయంగా సాగిపోతుంది. పక్షులకు ధాన్యము ఆవులకు పచ్చగడ్డి లేదంటే అవసరమైనటువంటి వారికి ఈ రోజున ఆహారం దానంగా ఇవ్వడం ఈ రోజున మీకు ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు పూజలు చేయడం వల్ల కూడా మునుముందు రోజుల్లో మరింత ఎక్కువగా మేలు కలిగేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయండి. తల్లిదండ్రులకు గురువుల యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకోండి. సాయంత్రం సమయంలో దొరికితే మీకు సమయం అనేది దొరికితే
తులసి మొక్క దగ్గర దీపారాధన అనేది వెలిగించి ప్రార్థన అనేది చేసుకునండి. మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజు మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.